హాయ్ హలో వెల్కమ్ టు హెప్సిబా వ్లాగ్స్ 07. సో ఈరోజు ఏంటంటే లెట్స్ ప్రిపేర్ అమ్మమ్మతో ఆవకాయ. సో అమ్మమ్మతో ఆవకాయ అంటే అమ్మమ్మ మాకు ఆవకాయ పెడుతుంది అనమాట. సో మా ఇంట్లో మా అమ్మ అన్ని పచ్చళ్ళు పెడుతుంది. మామిడికాయ పచ్చడని, టమాటా పచ్చడని, చికెన్ పచ్చడని, మటన్ పచ్చడని, ఎగ్ పచ్చడని అన్ని పచ్చళ్ళు చేస్తుంది మా అమ్మమ్మ. సో మాకు ఆవకాయ అనేది చాలా స్పెషల్ అనమాట. సో ఏంటంటే మా ఇంట్లో మేము బాగా పచ్చళ్ళు ఎక్కువ తింటాము. సో లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ కొంచెం బిజీగా ఉండి, నా కజిన్ పెళ్ళిలో కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయింది. సో ఆ ఇయర్ అంతా మాకు పచ్చడే లేదు. సో అందుకని మా అమ్మమ్మ ఇలా పట్టుదల పట్టేసి ఇంకా సరే ఈసారి ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే మళ్ళీ ఈ సమ్మర్ అయిపోతుంది, మళ్ళీ కొన్ని పనులు ఉన్నాయి అవి ఫినిష్ అవి నాకంటే కష్టము, ఇప్పుడైతే పెట్టేస్తానని పెట్టేసింది అనమాట. సో చూడండి గాయస్ మా అమ్మమ్మ ఎంత కష్టపడిందో. మా అమ్మమ్మే తెచ్చినవన్నీ సరుకులు పాపం, నేనేమో షూట్లో ఉండి ఉన్నాను. సో ఆ గిన్నెతో 6 గిన్నెల మామిడికాయల ముక్కలు తీసుకుంది. ఫస్టే మామిడికాయ మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొని అక్కడ కొట్టించి దాని మీద ఉన్న పొర తీసానమాట. సో అదంతా మీకు క్లిప్లో వినిపిస్తుంది. సో ఏమేమి యూజ్ చేశారు ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తాను నేను. ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె ఆవపిండి, గుప్పడంత పసుపు, కొన్ని మెంతులు వేయించి వాటిని పొడి చేసి ఆ పొడి అనమాట. కొన్ని మెంతులు అంటే గుప్పడంత మెంతులు, గుప్పడి కన్నా కొంచెం తక్కువ ఉన్నవి ఉత్తగా అనమాట, ఏమి వేపి కొంచెం వేసేసింది అనమాట. మళ్ళీ ఇంకా ఒక గిన్నెకి సగం వెల్లుల్లిపాయలు, ఇంకొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాబిచ్చిగా దంచేసి దాంట్లో వేసింది. సో దాని తర్వాత ఆయిల్ మాకైతే 3.5 ప్యాకెట్స్ పట్టాయి అన్నమాట. దీంట్లో ఆయిల్ మేజర్ పార్ట్ అనమాట. సో మా అమ్మమ్మ అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మొత్తము ఒక క్లిప్లో మీరు చూసేయండి, మీకు చూస్తే కూడా అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేశారు ఏంటని. ఇవన్నీ ఉంటే కాదు, వీటికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చాలా కొంచెం కచ్చాపిచ్చిగా దంచి మొత్తం ఇందులో వేస్తాను. ఇప్పుడు నూనె పోసుకొని ఇక కలుపుకొని గిన్నెలోకి ఎత్తుకుంటాం. ముక్కలు మట్టి శుభ్రం చేసుకోవాలి, శుభ్రంగా వేయించుకోవాలి. పసుపు వేయాలి, దేంట్లో అంత పసుపు వేయాలి, సుమారుగా అంత వేయాలి. ఆ కోడిని అవుట్ ఆఫ్ ఫ్రేమ్ చేయి. ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇవి ఆల్రెడీ మా అమ్మమ్మ ముందే మార్కెట్కి వెళ్ళి ముక్కలు కొట్టించుకొని వచ్చింది అనమాట. ఇలాగా ఇవి బాగా తుడుచుకొని వీటికి పొట్టు ఉంటుంది కదా ఈ పైన, ఈ పొట్టు మొత్తం తీసేసింది ఫస్టే. చూడండి ఇవి ఎంత 6 కిలోల కాయల 6 గిన్నెలు ముక్కలు అంటాయి. ఈ గిన్నె అంటే ఏ గిన్నె అయినా పర్లేదు, మా అమ్మమ్మ దీంతో అయితే కొలుచుకుంది అంతే కదమ్మా. ఈ గిన్నె ముక్కలు. సో చూడండి మొత్తం ఈ పొట్టంతా క్లియర్గా తీసేసుకోవాలి పైన. ఇది ఎందుకు తీసుకోవాలమ్మా? ఏవి ఇది ఇలాగా ఉంటుంది, తీసేసుకుంటే ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్టా? ఓన్లీ అల్లమైనా? వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే మరీ మెత్తగా కాదు, సుమారుగా ఓకే. కచ్చాపిచ్చి భాస్కర్ అది చాకో కత్తిలో తీసుకురా, నూనె ప్యాకెట్లు తెంపుకోవద్దు. చిన్న నువ్వు కొంచెం ఉండు, ఎందుకంటే కలుపుతారు. నువ్వు ముక్కలు పోయాలి చిన్న, కోస్తా. ఏం చేయాలి? కొలవాలా? ఇట్లా పోయాలి ఊరికే, కొలిచేట కట్ చేయి. నూనె ప్యాకెట్ కట్ చేసి పంపించు ఒక ప్యాకెట్. బిట్టు వీడియో తీయచ్చు కదా బిట్టు, తీయమ్మా చల్ల.
దీంట్లో మేజర్గా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. బాగా వాటిని కూడా క్లీన్ చేసుకొని చేయాలి. మా అమ్మమ్మ లాస్ట్కి అయితే ఎలా అయితే ఆవకాయ పచ్చడి పెట్టేసింది అనమాట. 3 days తర్వాత చూడాలి. నేనేమో కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తామమ్మా అని తీసుకున్నా. నాకేమో అది పిండిగా ఎలానో ఉంది, ఇప్పుడు బాగోదు కదా అనేసి అంటున్నాను అనమాట. బాయ్. Like and share and subscribe to Hepzibah Vlog 07. Bye.